ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కంప్లీట్ అయ్యేసరికి సో మీకైతే ప్రతి ఒక్క టీమ్ స్క్వాడ్స్ ఎలా ఉన్నాయి అండ్ మీకు ఏ ప్లేస్ ఉన్నారు, సో రైడర్స్ ఎవరు, డిఫెండర్స్ అండ్ ఆల్రౌండర్స్ ఎవరైతే ఉన్నారో సో మేమైతే ఈ వీడియోలో అయితే ఫుల్ కవరేజ్ చేయబోతున్నాను. సో మీకైతే ప్రతి ఒక్క టీమ్స్ కాబట్టి సో మీరైతే తప్పకుండా వీడియోని ఎండో చూడండి అండ్ వీడియో కనిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం పాట్నా పైరేట్స్ టీం గురించి అయితే మాట్లాడుకుందాం. సో పాట్నా పైరేట్స్ టీం రైడర్స్ విషయానికి వస్తే మాత్రం సో మీకైతే సందీప్ కుమార్, దీపక్ జగ్లన్, సాహిల్ పాటిల్, సుధాకర్ ఎం, కృణాల్ మితా, అయాన్, జాన్కున్లీ, మీతూ శర్మ, దేవాంగ్, ప్రవీణ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి సో డిఫెండర్స్ విషయానికి వస్తే మాత్రం సో పాట్నా పైరేట్స్ టీం వచ్చేసి సో చాలా మంది డిఫెండర్స్ అయితే కొనడం జరిగింది. సో ఆ ప్లేయర్స్ కనుక చూసుకుంటే మాత్రం త్యాగరాజన్, యువరాజ్, మనీష్ ధూల్, అభిమన్ శుభ్, ప్రశాంత్ కేఆర్, బాబు మురుగసన్, దీపక్ సింగ్, నవదీప్, శుభం షిండే, హమీద్ నాదర్, అమన్, సాగర్ అయితే ఉండడం జరిగింది. సో మనకైతే వీళ్ళు వచ్చేసి పాట్నా పైరేట్స్ డిఫెండర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం సో గుర్దీప్ అండ్ అంకిత్ జగ్లన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఇది వచ్చేసి మీకైతే పాట్నా పైరేట్స్ టీమ్ స్క్వాడ్ అని చెప్పుకోవచ్చు సో పీకేఎల్ సీజన్ 11కి. అండ్ ఇప్పుడు వచ్చేసి మన బెంగాల్ వారియర్స్ టీం గురించి మాట్లాడుకుంటే మాత్రం సో రైడర్స్లో మనకైతే నితిన్ కుమార్, విశ్వాస్ గౌడ, మహరుద్ర గౌడ, సుశీల్, మనీందర్ సింగ్, చైమింగ్ చాంగ్, ఆకాష్ చౌహాన్, ప్రణయ్ రాణే అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం సో ఒక్క ప్లేయర్ అయితే ఉండడం జరిగింది, సో సాగర్ కుమార్. అండ్ ఇక డిఫెండర్స్ విషయానికి వస్తే మాత్రం సో బెంగాల్ వారియర్స్లో చాలా మంది అయితే ఉండడం జరిగింది. సో ఆదిత్య షిండే, యష్ మాలిక్, ఫజలట్ రచలి, దీపక్ షిండే, నితీష్ కుమార్, హేమరాజ్, దీప్ కుమార్, మయూర్ కడమ్, సాంబాజీ వబ్లే, వైభవ్ గర్జే, శ్రీయాస్, మంజిత్ అండ్ ప్రవీణ్ ఠాకూర్ అయితే ఉండడం జరిగింది. సో ఈసారి బెంగాల్ వారియర్స్ టీంలో సో ఎక్కువ డిఫెండర్స్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి సో చూద్దాం సో మనకైతే స్క్వాడ్ మనకైతే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. అండ్ ఇప్పుడు వచ్చి సో బెంగళూరు బుల్స్ విషయానికి వస్తే మాత్రం సో రైడర్స్లో పర్దీప్ నర్వాల్, అజింక్య పవార్, జై భగవాన్, మంజిత్ ఠాగూర్, పంకజ్, అక్షిత్ దుల్, సుశీల్ ఖత్రి, ప్రమోద్ సాయి సింగ్, జైతీన్ అయితే ఉండడం జరిగింది. సో ఇది వచ్చేసి మీకైతే రైడింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పుకొచ్చున్నాం బెంగళూరు బుల్స్లో. అండ్ ఇంకా ఆల్రౌండర్స్లో సో మీకైతే నితిన్ రావల్ అండ్ చంద్రన్ నాయక్ అయితే ఉండడం జరిగింది. సో మీకైతే ఇది వచ్చేసి ఆల్రౌండర్స్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక డిఫెండర్స్ విషయానికి వస్తే మాత్రం సౌరవ్ నందల్, అరుల్నాథ్ బాబు, అశ్విన్, ఆదిత్య పవర్, ప్రతీక్ గులియా, రోహిత్ కుమార్, పోన్ ప్రతిభన్, లక్కీ ధన్కర్ అయితే ఉండడం జరిగింది. సో ఇది వచ్చేసి మీకైతే బెంగళూరు బుల్స్ నుంచి సో మీకైతే డిఫెండర్స్ అని చెప్పుకోవచ్చు. సో మీకైతే బెంగళూరు బుల్స్ కూడా సో మీకైతే కొంచెం స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది సో మీకైతే సీజన్ 11 స్క్వాడ్లో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ టీమ్ వచ్చేసి సో జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ రైడర్స్ విషయానికి వస్తే మాత్రం సో అర్జున్ దేశ్వాల్, అభిజిత్ మాలిక్, సోంబీర్ మెహ్రా, రితిక్ శర్మ, శ్రీకాంత్ యాదవ్, వికాస్ కండోలా, నీరజ్ నర్వాల్, కే ధరణిధరన్, నవనీత్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక ఆల్రౌండర్స్ కేటగిరీ వస్తే మాత్రం సో మీకైతే అమీర్ హసీన్ అండ్ అమీర్ వాణి అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి సో డిఫెండర్స్ కనుక చూసుకుంటే మాత్రం సో రెజా మిర్బగని, అభిషేక్ కేఎస్, నితిన్ కుమార్, సుర్జిత్ సింగ్, రవికుమార్, అంకుష్ రాతి, మయాంక్ మాలిక్, రోనక్ చౌదరి, అప్రీత్, లక్కీ శర్మ అయితే ఉండడం జరిగింది. కాబట్టి సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ కూడా సో మీకైతే ఎక్కువ డిఫెండర్స్ పైన అండ్ రైడర్స్ పైన అయితే ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన తమిళ స్క్వాడ్ కనుక చూసుకుంటే మాత్రం సో రైడర్స్ నుంచి నరేందర్ కండోలా, సచిన్ తన్వర్, విశాల్ చహల్, నితిన్ సింగ్, ధీరజ్, రామ్ కుమార్, సౌరవ్ ఫగేర్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడైతే డిఫెండర్స్ని చూసుకుంటే మాత్రం సో మోహిత్, ఆశీష్, అనుజ్ గౌడే, ఎం అభిషేక్, రోనక్, సాగర్ రాతి, అమీర్ హుసేన్, సాహిల్ గులియా, నితీష్ కుమార్, హిమాన్షు యాదవ్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి సో తమిళ టీం కూడా సో మనకైతే ఓకే అని చెప్పుకోవచ్చు మన ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం. అండ్ నెక్స్ట్ టీం కనుక చూసుకుంటే పునేరి పల్టన్. సో పునేరి పల్టన్ టీం నుంచి సో రైడర్స్ వచ్చేసి ఆకాష్ షిండే, ఆదిత్య షిండే, మోహిత్ గోయత్, పంకజ్ మోహితే, నితిన్ మాలిక్, వి అజిత్ కుమార్, ఆర్యవర్ధన్ ఎన్ అయితే ఉండడం జరిగింది. సో ఇది వచ్చేసి మీకైతే రైడింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం సో అమీర్ అండ్ అస్లాం ఇనామ్దార్ అయితే ఉండడం జరిగింది మన పునేరి పల్టన్ టీమ్ స్క్వాడ్లో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన డిఫెండర్స్ విషయానికి వస్తే మాత్రం సంకిత్ సావంత్, వైభవ్ కంబ్లే, విశాల్ లాథర్, అభినేష్ నటరాజన్, తుషార్ అడవడే, మోహిత్ కాలర్, అమీర్, దసాసో పుజారి, సౌరవ్, గౌరవ్ కోత్రి, మొహమ్మద్ అమన్, అలీ హాదీ అయితే ఉండడం జరిగింది. సో పునేరి పల్టన్ టీంలో కూడా సో మనకైతే డిఫెండర్స్ వచ్చేసి సో చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉన్నారు. కాబట్టి సో ఈసారి మనకైతే పునేరి పల్టన్ టీం సో మనకైతే స్ట్రాంగ్ ఉందా, వీక్ ఉందా అని అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఇక యుమోబెట్ టీంకి వస్తే మాత్రం సో రైడర్స్ నుంచి శివం ఠాకూర్, అజిత్, మంజిత్ దయ్యా, ఎం ధన్శేఖర్, స్టువర్ట్ సింగ్, విశాల్ చౌదరి, సతీష్ కన్నన్ అయితే ఉండడం జరిగింది. సో ఇక ఆల్రౌండర్స్ కేటగిరీకి వస్తే మాత్రం సో శుభం కుమార్ అండ్ ఏఎం జఫార్ ధనేష్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి అండ్ ఇప్పుడు వచ్చి సో డిఫెండర్స్ చూసుకుంటే మాత్రం సో ముక్లైన్, సన్నీ, సునీల్ కుమార్, పర్వేజ్ బెన్స్వాల్, గోకుల కనన్, ఆశిష్ కుమార్, లోకేష్, సోంబీర్, దీపక్ కుండు, రింకు శర్మ, బిట్టు, అమీన్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి సో వీళ్ళు వచ్చేసి మీకైతే డిఫెండర్స్ అని చెప్పుకోవచ్చు సో మన యుమ్మో టీం నుంచి. సో నెక్స్ట్ టీం చూసే ముందు సో మీరు ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోతే సో కింద డిస్క్రిప్షన్లో సో మీకైతే లింక్ అయితే ఉంటుంది. సో మీరు వెళ్ళి ఫాలో అయితే ఉండి. సో ప్రో కబడ్డీ సీజన్ 11కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేనైతే ఇస్తూనే ఉంటాను. కాబట్టి సో వెళ్ళి ఫాలో అయితే ఉండి.
సో ఫ్రెండ్స్ మనకైతే నెక్స్ట్ టీమ్ వచ్చేసి మనకైతే తెలుగు టైనర్స్. సో మనకైతే తెలుగు టైమ్స్ టీం పైన సో మనకైతే నేనైతే ఒక సపరేట్ వీడియో చేశాను. సో ఎవరైతే చూడలేదో సో వెంటనే వెళ్ళి చూడండి. అండ్ ఇక తెలుగు టైమ్స్ టీం రైడింగ్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే మాత్రం సో చేతన్ సాహు, ఓంకార్ పాటిల్, ప్రఫుల్ జవారి, రోహిత్ రాథే, నితిన్ రావల్, మంజిత్ అండ్ ఆశీష్ నర్వాల్ అయితే ఉండడం మీద జరిగింది. సో ఇక ఆల్రౌండర్ విషయానికి వస్తే మాత్రం సో పవన్ శ్రావత్, అమిత్ కుమార్, సంజీవ్ విఎస్, విజయ్ మాలిక్, శంకర్ గడాయ్ అయితే ఉండడం మీద జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చి సో తెలుగు టైమ్స్ టీం డిఫెండర్స్ విషయానికి వస్తే మాత్రం అజిత్ పవార్, సాగర్ రావల్, మిలాద్ జబ్రీ, అంకిత్ జగ్లన్, క్రిషన్ దుల్, మొహమ్మద్ మాలిక్, సుందర్ అయితే ఉండడం మీద జరిగింది. కాబట్టి సో ఇది వచ్చేసి మీకైతే తెలుగు టైమ్స్ టీమ్ స్క్వాడ్ అని చెప్పుకోవచ్చు. సో మన ప్రో కబడ్డీ సీజన్ 11కి. సో ఈ స్క్వాడ్ వచ్చేసి మీకైతే ఎలా అనిపించిందో, సో మీకైతే స్ట్రాంగ్ ఉందా వీక్ ఉందా అని మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చి సో యూపీ అదర్ టీమ్స్ విషయానికి వస్తే మాత్రం సో మీకైతే రైడర్స్ నుంచి సురేందర్ గిల్, గగన్ గౌడ, కిషన్ కుమార్, శివం చౌదరి, హైదర్ అలీ, భవానీ రాజ్పూత్, అక్షయ్ ఎస్ అయితే ఉండడం మీద జరిగింది. సో ఈసారి వచ్చేసి మీకైతే ప్రదీప్ నర్వాల్ లేని లోటు అయితే తెలుస్తుంది. కాబట్టి సో మీకైతే యూపీ ద రైడింగ్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్ ఉన్నట్లయితే తెలుస్తుంది. కాబట్టి అండ్ ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం సో మీకైతే భరతుడా, జయేష్, వివేక్, గంగారామ్ అయితే ఉండడం మీద జరిగింది. కాబట్టి సో ఈ ప్లేయర్స్ వచ్చేసి మీకైతే ఆల్రౌండర్స్ అని చెప్పుకోవచ్చు. సో మీకైతే యూపీ ద టీం నుంచి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీకైతే డిఫెండర్స్ విషయానికి వస్తే మాత్రం ఎండి రేజా, మహేందర్ సింగ్, ఆశు సింగ్, సచిన్ మణిపాల్, సుమిత్ సాంగ్వాన్, హితేష్, షాహుల్ కుమార్ అయితే ఉండడం మీద జరిగింది. కాబట్టి సో మీకైతే రైడర్స్లో మనకైతే వీక్ ఉన్నప్పటికీ సో డిఫెండర్స్లో కొంచెం స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. సో మన యూపీ ద టీం వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన హర్యానా స్టీలర్స్ టీం విషయానికి వస్తే మాత్రం సో ఈసారి కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్లయితే తెలుస్తుంది. సో లాస్ట్ సీజన్లో సో మీకైతే ఫైనల్స్ దాకా వెళ్ళి సో మీకైతే రన్నర్ అప్ అయిన హర్యానా స్టీలర్స్ టీం వచ్చేసి సో ఈసారి ఎలా ఉందో సో ఇప్పుడైతే చూద్దాం. సో ముందుగా వచ్చేసి మనకైతే రైడర్స్. సో ఫ్రెండ్స్ రైడర్స్ నుంచి వినయ్ తేవతియా, విశాల్ టాటే, వికాస్ జాదవ్, ఘన్శ్యామ్ మగర్, జయసూర్య, గణన అభిషేక్ ఇద్దరు ఉండడం మీద జరిగింది. కాబట్టి సో వీళ్ళు వచ్చేసి మనకైతే రైడర్స్ అని చెప్పుకోవచ్చు. సో హర్యానా స్టీలర్స్ నుంచి. అండ్ ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం సో మనకైతే నవీన్, శంకర్ మిశ్రా, సాహిల్, మొహమ్మద్ రేజా షాద్లో అయితే ఉండడం అయితే జరిగింది. సో మొహమ్మద్ రేజాని మనకైతే హర్యానా స్టీలర్స్ టీం కొనడం అనేది మనకైతే ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి సో డిఫెండర్స్ విషయానికి వస్తే మాత్రం సో జయదేవ్ దయ్యా, సంజయ్, మణికందన్ ఎన్, హర్దీప్ కండోలా, రాహుల్ చత్పాల్, ఆశీష్ గిల్, మణికందన్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఫైనల్లీ ఇదేం చెప్పుకోవచ్చు. సో మీకైతే హర్యానా స్టీలర్స్ టీమ్స్ మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 2024 అని చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి మనం లాస్ట్ సెకండ్ టీం వచ్చేసి సో దబాంగ్ ఢిల్లీ. సో దబాంగ్ ఢిల్లీ నుంచి సో రైడర్స్ విషయానికి వస్తే మాత్రం సో నవీన్ కుమార్, మోహిత్ దేశ్వాల్, ఆశు మాలిక్, మను దేశ్వాల్, సిద్ధార్థ్ దేశాయ్, ఎండి మిజానూర్, హిమాన్షు, ప్రవీణ్, వినయ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి మీకైతే దబాంగ్ ఢిల్లీ టీం రైడింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి సో ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం సో ఆశీష్ నర్వాల్, నితిన్ పన్వర్, భజేంద్ర చౌదరి అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో మీకైతే ఆల్రౌండర్స్ నుంచి సో కేవలం 3 ప్లేస్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ డిఫెండర్స్ని చూసుకుంటే మొహమ్మద్ బాబా అలీ, విక్రాంత్, హిమంత్, సందీప్ దేశ్వాల్, గౌరవ్ చిల్లర్, ఆశీష్ మాలిక్, రాహుల్, యోగేష్ దయ్యా, రింకు నర్వాల్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకైతే ఫైనల్గా దబాంగ్ ఢిల్లీ టీం అని చెప్పుకోవచ్చు. సో దబాంగ్ ఢిల్లీ టీం ఈసారి ఎలా ఉందో అని మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి సో మన లాస్ట్ టీం కనుక చూసుకుంటే సో మీకైతే గుజరాత్ జైంట్స్ టీం అయితే ఉండడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఈసారి గుజరాత్ జైంట్స్ టీం వచ్చేసి సో ఎన్వైపీస్ని సైన్ ఇన్ చేసుకోకుండా సో మీకైతే వాళ్ళైతే మంచి స్క్వాడ్ని అయితే రెడీ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో మీరైతే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. సో రైడర్స్ నుంచి రాకేష్, ప్రతీక్ దయ్యా, నితిన్ జగ్లన్, గుమాన్ సింగ్, మోను, హిమాన్షు సింగ్, ఆదేశ్ శివాక్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం సో రాజ్ డి, రోహన్ సింగ్, మొహమ్మద్ నబీ బక్స్, బాలాజీ డి అండ్ జితేందర్ యాదవ్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో ఆల్రౌండర్స్లో కూడా సో మనకైతే కొంచెం స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది సో గుజరాత్ జైంట్స్ టీం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకైతే డిఫెండర్స్ విషయానికి వస్తే మాత్రం నీరజ్ కుమార్, మోహిత్, హర్షలాడ్, నితీష్, సోంబీర్ గులియా, వైద్ రెజామీర్ అండ్ మనకైతే మనోజ్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో ఇది వచ్చేసి మనకైతే ఫైనల్ స్క్వాడ్ అని చెప్పుకోవచ్చు. సో మన గుజరాత్ జైంట్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11కి. సో మీకైతే ప్రో కబడ్డీ సీజన్ 11కి సంబంధించిన ప్రతి ఒక్క ఆల్ టీమ్ స్క్వాడ్స్ అయితే మీకైతే చెప్పాను. కాబట్టి సో మీకైతే ఈసారి ఏ టీం స్ట్రాంగ్ ఉంది అండ్ ఏ టీం వీక్ ఉన్నది మీరు తప్పకుండా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంత చెప్పొచ్చు. కాబట్టి సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ అల్లో పెట్టుకోండి.